వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. వర్షాకాలంలో మహానగరాలు వరద గుప్పెట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. వానాకాలం ముగిసేదాకా వాటికి పరీక్షాకాలమే. చిన్న చినుక్కే పెద్ద పెద్ద నగరాలు వణికిపోతున్నాయి. ఇటీవల బెంగళూరు, ముంబైలో వచ్చిన వరద పరిస్థితి హైదరాబాద్కు రాబోతుందా? ఫ్లడ్స్ను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ సిద్ధంగానే ఉందా? వర్షాకాలం కాస్త ముందుగానే వచ్చేసింది. వరుణుడు విరుచుకుపడ్డ మొదలుపెట్టాడు. మరి మాన్సూన్లో మహానగరాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? భారీ వర్షాలను తట్టుకునేందుకు మన భాగ్యనగరం సిద్ధమైందా? హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? లేక వరుణుడి బీభత్సానికి తట్టుకోలేక మరో ముంబై, బెంగళూరుగా మారబోతోందా? మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ ఏంటి? మొన్న టెక్ సిటీ బెంగళూరు నీట మునిగింది. నిన్న భారీ వర్షానికి ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. గంటపాటు కురిసిన వర్షానికి ఆ రెండు మహానగరాలు అల్లాడిపోయాయి. ఎటు చూసినా వరద నీటితో రోడ్లన్నీ చెరువుల్లా దర్శనమిచ్చాయి. భారీ వర్షాన్ని తట్టుకునే పరిస్థితి మన మహానగరాలకు లేదా? బెంగళూరు, ముంబై పరిస్థితి హైదరాబాద్కు వస్తే పరిస్థితి ఏంటి? కుండపోత వానలను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ సిద్ధంగా ఉందా? సాధారణంగా రుతుపవనాలు జూన్ తొలి లేదా రెండో వారంలో వస్తాయి. కానీ అనుకున్న సమయానికంటే 10 రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. వర్షాకాలం మొదలైపోయింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ వర్షాలు విజృంభిస్తున్నాయి. ఇక హైదరాబాద్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్నది ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో హైదరాబాద్ ఇబ్బందులపై గత అనుభవాలు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చినుకు పడితే చాలు హైదరాబాద్లోని పలు ప్రాంతాలు చెరువుల్లా మారిపోతాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోతాయి. ముంపు ప్రాంతాలు నీట మునుగుతాయి. ఇక కొన్ని సందర్భాల్లో వరద నీరు ఇళ్లలోకి రావడంతో జనం ఇబ్బందులు వర్ణనాతీతమని చెప్పుకోవచ్చు. ప్రతి వర్షాకాలంలోనూ హైదరాబాద్లో ఇదే తంతు కొనసాగుతోంది. ఇక వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చినుకు పడితే చాలు ట్రాఫిక్ జంజాటనం మామూలుగా ఉండదు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. గమ్యస్థానాలకు చేరాలంటే గంటల కొద్దీ సమయం పడే దుస్థితి. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగర జీవికి ఎక్కడా లేని ఇబ్బందులు వచ్చి పడతాయి. హైదరాబాద్ రోజురోజుకు విస్తరిస్తోంది. మిగతా మహానగరాలతో పోల్చితే భాగ్యనగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బహుళ అంతస్తుల భవనాలతో అంతా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. చెరువులు కనుమరుగైపోతున్నాయి. కాల్వలు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న నాళాలను విచ్చలవిడిగా కబ్జా పెట్టేస్తున్నారు. దీంతో చిన్న చినుకు పడితే నగరం అస్తవ్యస్తంగా మారుతోంది. నీరు వెళ్లే దారి లేక అతలాకుతలంగా మారుతోంది. అవి వెళ్లే దారుల్లో కాంక్రీట్ను నింపేస్తూ ఉండడంతో వరద క్షణాల్లో చుట్టుముట్టేస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్లో ఇదే పరిస్థితి. వరద కెపాసిటీ తట్టుకోలేని మన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా రోడ్లపైకి మోకాళ్ల వరకు పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం నిత్య నరకం. అంతా వర్షాకాలం వస్తే సంతోషిస్తారు. కానీ లోతట్టు ప్రాంత వాసులకు మాత్రం వాన పడితే వణుకు. ఎందుకంటే వర్షం పడితే ఇళ్లకు వరద నీరు పోటెత్తుతుంది. ఇళ్లలోని వస్తువులన్నీ నీటిపాలై తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయి. ఇక రాత్రంతా వారికి జాగారమే. వర్షాకాలం ముగిసే వరకు బిక్కుబిక్కుమంటూ గడుపుతూనే ఉంటారు. వరద ధాటికి పలు కాలనీల్లో ఏకంగా వాహనాలు కూడా కొట్టుకుపోయిన దృశ్యాలను చూశాం. హైదరాబాద్లో గత చేదు అనుభవాలు ఎన్నో కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. గత 2-3 రోజులుగా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. ఇక రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ జామ్లు షరామామూలే. ఇక ఐటీ కారిడార్లో కార్ల రద్దీతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రస్తుతం ఓ మోస్తరు వర్షాలే కురుస్తున్నాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. వర్షపాతం అనేది ఎప్పుడైతే మనకి వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి సముద్రంలో మనకి అల్పపీడనాలు కానీ ద్రోణులు అనేవి ఏర్పడతాయో ఆ సమయాల్లో మనకి అధికంగా వర్షపాతం అనేది నమోదవుతుంటుంది. సర్వసాధారణంగా నైరుతి ఋతుపవనాల్లో ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఇది ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపు కదలాడిక అనేది జరగడం వల్ల మనకి వర్షాలు అనేవి అధికంగా పడుతుంటాయి. వచ్చే 3-4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. వచ్చే రోజుల్లో కుండపోత, జడివానకు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? వరదల్ని తట్టుకుని బయటపడగలదా? ఎంతవరకు మన నగరం సన్నద్ధంగా ఉంది అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏకంగా చెరువు శిఖంలోనే అపార్ట్మెంట్లు వెలిశాయి. దీంతో వరద ముప్పు ఏటికేడు పెరుగుతూనే ఉంది. చెరువుల్లోకి సాఫీగా వెళ్లాల్సిన నీళ్లు అపార్ట్మెంట్ సెల్లార్లు, గేటెడ్ కమ్యూనిటీలను ముంచెత్తుతున్నాయి. పరిసరాల్లో చుట్టుముట్టిన వరదతో గతంలో ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితులను చూశాం. ఈసారి కూడా అలాంటి పరిస్థితి వస్తే ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ ఎండాకాలం వానాకాలాన్ని తలపించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిశాయి. వడగండ్లు, కుండపోత వానలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా గాలివానతో అపార నష్టం జరిగింది. జిల్లాల్లోనే కాదు,
హైదరాబాద్లో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. హైదరాబాద్లో అప్పుడప్పుడు కురిసిన అరగంట వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు వానాకాలం ఎంటర్ అవడంతో హైదరాబాదీలకు మరింత ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. నగరంలో మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో నోళ్లు తెరుచుకుంటున్నాయి. మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. గతంలో మ్యాన్ హోల్స్లో పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్ల మధ్యలోనే మ్యాన్ హోల్స్ ఉండడంతో పాదచారులకు అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పుడు వాటిపై అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధాన రోడ్లను కూడా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. పైపులు వేయడం కోసం కొందరు, కేబుల్ వైర్ల కోసం మరికొందరు రోడ్డు మధ్య, రోడ్డుకి ఇరువైపులా తవ్వేస్తున్నారు. ఆ తర్వాత వాటిని పైన పూడ్చేసి వదిలేస్తున్నారు. పూర్తి స్థాయిలో వాటికి మరమ్మతులు చేయకుండా ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా తవ్విన గుంటలే కనిపిస్తున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపమో మరేమో కానీ వాటిపై సరైన నిర్వహణ లేదు. ఫలితంగా అవి కూడా వాహనదారులకు డేంజర్గా మారుతున్నాయి. వీటిపై కూడా అధికారులు ఫోకస్ చేయాలని నగరవాసులు కోరుతున్నారు. మూసీ నది హైదరాబాద్కు అడ్వాంటేజ్. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ను వరదల నుంచి కాపాడుతోంది మూసీనే. భారీ వరద నీరు మూసీలోకి ఈజీగా వెళ్లడంతో ఇతర నివాస ప్రాంతాలపై వరద ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాంటి మూసీ కూడా ఇప్పుడు కబ్జా బారిన పడడంతో భవిష్యత్తులో భాగ్యనగరానికి మరింత వరద ముప్పు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. వర్షాకాలంలో మహానగరాలు మహానరకాలుగా మారుతున్నాయి. అందుకు ముఖ్య ఉదాహరణ బెంగళూరు, ముంబై. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి 2 మెట్రో సిటీస్ అతలాకుతలమయ్యాయి. ఏకంగా రోడ్లు నదులు తలపించాయి. సిటీలో పడవలే వారి ప్రయాణానికి ఆధారమయ్యాయి. ఒక్క వర్షానికి ఇలా ఉంటే మరి రానున్న రోజుల్లో కురిసే భారీ వర్షాలకు మహానగరాల పరిస్థితి ఏంటి? వరదల నుంచి మెట్రో నగరాలను కాపాడే మార్గం ఏది? ప్రభుత్వాల ముందున్న సవాళ్లేంటి? ఒకటి, సిలికాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు. మరొకటి, దేశ ఆర్థిక రాజధాని ముంబై. ఇటీవల కురిసిన వర్షానికి ఈ 2 నగరాలు చిగురుటాకులా వణికిపోయాయి. చిన్నపాటి వర్షానికే జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఎక్కడికక్కడ ప్రజాజీవనం ఆగిపోయింది. ఎటు చూసినా నీరే. చెరువేదో రోడ్డేదో తెలియని విధంగా మారిపోయాయి. నీరు ఎటు వెళ్లే దారి లేక నగరాలే వరదకు ఆవాసంగా మారిపోయాయి. రహదారులు పక్కన పెడితే సేఫ్ అనుకున్న మెట్రో స్టేషన్లు కూడా మునిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టెక్ సిటీ బెంగళూరుకొద్దాం. బెంగళూరులో కేవలం 10 నిమిషాలే వర్షం కురిసింది. కానీ కుండపోతగా పడింది. అందులో 5 నిమిషాలు బీభత్సం సృష్టించింది. అంతే, డ్రైనేజీలు ఉప్పొంగాయి. రోడ్లు నీటితో నిండిపోయాయి. రోడ్లు, చెరువులు ఏకమయ్యాయి. మోకాళ్లలోతు నీరు వచ్చి చేరింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా నడిచిపోయింది. ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఇది బెంగళూరులో ఇటీవల కురిసిన వానలకున్న పరిస్థితి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు అల్లాడిపోయింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలనీలను వరద నీరంతా చుట్టుముట్టడంతో దాదాపు 2-3 రోజులు ఎవరూ బయటకు రాని పరిస్థితి. సహాయక బృందాలు పడవల్లో వెళ్లి రెస్క్యూ చేయాల్సి వచ్చింది. బెంగళూరు భారీ వర్షాలకు 3 ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు కూడా తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటోంది. అక్కడ గడిచిన దశాబ్ద కాలంలో పదుల సంఖ్యలో చెరువులు మాయమైపోయాయి. కబ్జాలు, భవన నిర్మాణాలతో నాలాలు కూడా కుంచుకుపోయాయి. దీంతో వర్షాకాలం వస్తే చాలు వరదలు నగరాన్ని వెంటాడుతూ ఉంటాయి. ఐటీ రాజధానిగా పేరు పొందిన బెంగళూరు ఇప్పటికే దేశంలో అత్యధిక ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. అలాంటిది వర్షాకాలం వచ్చిందంటే, ఒక్క వాన చినుకు పడిందంటే ట్రాఫిక్ కష్టాలు మరింత రెట్టింపవుతాయి. గమ్యస్థానాలకు వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. కొన్ని నిమిషాల పాటు కురిసిన వర్షానికే బెంగళూరు అతలాకుతలమైందంటే అక్కడి వరద నీటి నిర్వహణ పరిస్థితి ఎలా ఉందో అద్దం పడుతోంది. భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండబోతోంది అన్నది కళ్లకు కడుతోంది. ఇక ముంబైలో మరింత దారుణంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ముంబైపై వరుణుడు విరుచుకుపడుతున్నాడు. వర్షం పడితే కాలనీలే చెరువులు, నదులైపోతాయి. ముంపు ప్రాంతాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా వరద బాధితులే. ఇటీవల బెంగళూరుతో పాటు ముంబైలో కూడా వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ముంబై జనజీవనం అస్తవ్యస్తమైంది. కుండపోత వర్షానికి ముంబైలోని సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. వడాలా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లు నీట మునిగాయి. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆచార్య ఆత్రే చౌక్ మెట్రో స్టేషన్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ మెట్లపై నుంచి నీరు జలపాతంలా ఉధృతంగా కిందికి ప్రవహించింది. దీంతో స్టేషన్ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయి చెరువును తలపించింది. స్టేషన్ లోపలికి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా అవస్థలు పడ్డారు ప్రయాణికులు. వర్లీ మెట్రో స్టేషన్ కూడా పూర్తిగా నీట మునిగింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికారు. 107 ఏళ్ల క్రితం నమోదైన వర్షపాతం రికార్డును ముంబైలో కురిసిన వర్షం తిరగరాసింది. 135 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొలాబా ప్రాంతంలో 10.5 సెంటీమీటర్లు, శాంతాక్రూజ్లో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై డ్రైనేజీ వ్యవస్థ 25 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. అంతకుమించి వర్షపాతం నమోదవడంతో ఆర్థిక రాజధాని అల్లాడిపోయింది.
ముంబైలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అండర్ పాస్ల దగ్గర పెద్ద సంఖ్యలో బస్సులు, కార్లు వరదలో చిక్కుకుపోయాయి. గంటకు 60 నుంచి 82 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వానాకాలం వచ్చిందంటే చాలు ముంబైకి గడ్డు సమయమే. మహారాష్ట్రలో కూడా 10 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 5 నుంచి ఇక్కడ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే 1990 తర్వాత సీజన్ కంటే ఇంత ముందుగా ముంబైలో వర్షాలు పడడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముంబై దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. 3 వైపులా భారీగా విస్తరించింది. అయితే జనాభాకు తగ్గట్లుగా, సిటీ కెపాసిటీకి తగ్గట్లుగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. దీంతో చిన్న వర్షం పడితే ఒక్కసారిగా రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతాయి. కొన్ని రోజుల పాటు వరద కష్టాలు వెంటాడతాయి. బెంగళూరు, ఢిల్లీనే కాదు, చెన్నై, ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. పలు సందర్భాల్లో చెన్నై కూడా భారీ వర్షాలకు నీట మునిగింది. పడవల మీదే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. ఇక దేశ రాజధాని కూడా వరద బాధిత నగరమే. 2 ఏళ్ల క్రితం కురిసిన వర్షానికి ఏకంగా ఎప్పుడూ లేని విధంగా ఎర్రకోట మునిగింది. ఎర్రకోట సహా పలు ముఖ్య ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని వారాల పాటు వరదల నుంచి ఢిల్లీ తేరుకోలేదు. ఇటీవల కురిసిన గాలివానకు కూడా దేశ రాజధాని గజగజా వణికింది. సరైన ప్రణాళిక లేకపోవడం, నీటి నిర్వహణ లోపాలు, దుర్భరమైన డ్రైనేజీ వ్యవస్థ, చెరువులు, నాలాల కబ్జాలు నగరాలకు శాపంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో వరదల నుంచి నగరాల్ని కాపాడుకోవడం పెను సవాల్గా మారబోతోంది. ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నైలాగే భవిష్యత్తులో హైదరాబాద్కు కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. రేపు వాటిలా హైదరాబాద్ మారకుండా సరైన యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో వరద కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ ప్రణాళికలేంటి? ఈ మాన్సూన్లో జీహెచ్ఎంసీ ఎలా సన్నద్ధమవుతోంది? ఎన్నో ఏళ్లుగా ఉన్న వరద కష్టాలకు చెక్ పెడుతుందా? చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ను వరద ముంచెత్తుతోంది. ఇటీవల కురుస్తున్న అడపాదడపా వర్షాలకు నగరవాసులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వానాకాలం మొదలవడంతో వరద నుంచి హైదరాబాదును కాపాడుకోవడం ఇప్పుడు అధికారులకు సవాల్గా మారింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వరద నివారణ చర్యలు మొదలుపెట్టారు. గట్టి యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాద్లో వరద సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని పోలీస్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, హైడ్రా, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రహదారులపై నీరు నిల్వ లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రా, డిఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వర్షాకాలం విపత్తులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బోట్లు కూడా సిద్ధం చేశాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. వర్షాకాలం వరద కష్టాలను కట్టడి చేసేందుకు 50 కోట్లతో కార్యాచరణ రూపొందించింది. తరచుగా ముంపునకు గురయ్యే రహదారులు, కూడళ్లు, కాలనీల్లో ఉంటూ వరదలు వచ్చినప్పుడు దారి మళ్లించే స్టాటిక్ లేబర్ టీంలు ఏర్పాటు చేసింది. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేయడం, గుంతలు పూడ్చడం, వర్షాకాల అత్యవసర బృందాల నియామకానికి ఇప్పటికే జోన్ల వారీగా టెండర్లు పిలిచింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ వ్యాప్తంగా 142 ప్రాంతాల్లో వరద తరచుగా నిలుస్తున్నట్లుగా గుర్తించిన జీహెచ్ఎంసీ ఆయా ప్రాంతాల్లో నీరు నిలవకుండా ఎల్ఎల్టీ బృందాలను అందుబాటులో ఉంచనుంది. మ్యాన్హోళ్లపై పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తీయడం, వరద నాళాల్లోకి నీటిని మళ్లించడం, నీరు చేరినప్పుడు మోటార్లతో తోడడం వంటి పనులు ఆ బృందాలు చేస్తాయి. హైదరాబాద్ పరిధిలో 150 చెరువులు ఉండగా అందులోని 120 చెరువులు 70% నిండి ఉన్నాయి. గతేడాది దాదాపు అన్ని చెరువుల వద్ద మత్తడికి తూమును బిగించారు. అలుగు ఎత్తుకన్నా 2 అడుగుల కిందకు నీటిని పరిమితం చేయాలన్నది ఉద్దేశం. అందులో భాగంగా ఆయా చిన్నపాటి గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తేశామని, చెరువుల్ని సగం మేర ఖాళీ చేస్తే కుండపోత వానలు పడినప్పుడు చెరువుపై భారం పడకుండా ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా చెరువు పొంగిపొరలే పరిస్థితులు ఏర్పడితే ప్రమాదాన్ని ముందే గుర్తించి దిగువ ప్రాంతాలను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకు ప్రతి చెరువుకు ఇంజనీర్లను బాధ్యులుగా నియమించినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇక వరద నివారణలో అతి ముఖ్యమైనవి వాటర్ లాగింగ్ పాయింట్స్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో ముఖ్యమైన 141 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించిన అధికారులు అక్కడ భారీ స్థాయిలో సంప్ నిర్మాణాలు చేపట్టారు. భారీ వర్షాలు పడినప్పుడు రోడ్డుపై వరద నిలవకుండా సంపులోకి వెళ్లే విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో వరద ముప్పు తగ్గుతుంది. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని 5 నెలల క్రితమే స్పష్టమైన ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి. కీలక ప్రాంతాల్లో సంపుల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మిగతా వాటిని పూర్తి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షం పడిన ప్రాంతాల్లో ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇక సిటీలో 1304 కిలోమీటర్ల పొడవు నాలాలు ఉన్నాయి.
జూన్ ఫస్ట్ వీక్లోగా నాలాలన్నీ క్లీన్ చేయాలన్న ఆదేశాలు వెళ్లాయి. చెరువుల్ని కాపాడడంతో పాటు వాటిని పునరుద్ధరించే పనిలో వేగంగా అడుగులు వేస్తోంది హైడ్రా. ఇప్పటికే చెరువుల్ని కబ్జా చేసి కట్టిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా వాటిని రక్షించే ప్రయత్నాలు చేస్తోంది. చాలా ప్రాంతాల్లో చెరువుల్ని పునరుద్ధరిస్తూ ముంపు ప్రాంతాలకు వరద విపత్తు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. కబ్జా చేసి నాలాలపై కట్టిన నిర్మాణాలపై కూడా గురిపెట్టింది. వర్షాకాలంలో కూడా వరద నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రెడీ చేసింది హైడ్రా. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో సమన్వయం చేసుకుంటూ పనిచేయనుంది. రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికనుగుణంగా అధికారులు హైదరాబాద్లో వరద నియంత్రణ చర్యలు చేపట్టాల్సిందే. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. లేదంటే బెంగళూరు, ముంబై లాంటి పరిస్థితి మన హైదరాబాద్కు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వరదలు తట్టుకునేలా, వరదల నుంచి విముక్తి చేసేలా మన నగరాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర నగరాల కంటే హైదరాబాద్ ఎంతో బెటర్ అనేలా చెప్పుకోవాలి.